హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు పాటల కూర ఎలా రెడీ చేసుకుంటారో, దాని ప్రాసెస్ ఏంటో, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఎండు కొబ్బరి, ఇలాచి, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, నువ్వుల పొడి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ముందుగా తీసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా తీసుకున్న స్పైసెస్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత పొడిలాగా పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక టొమాటో సైజ్ అంత చింతపండుని తీసుకొని దాన్ని బాగా కడిగిన తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టిన తర్వాత ఇలా గుజ్జును తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 3 చెంచాల ఆయిల్ని వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసి కాస్త చిటపటలాడనివ్వాలి. దాంట్లోకి ఒక 3-4 ఎండుమిర్చి, కాస్త కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 5-6 మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జుకి సరిపడా అన్ని వాటర్ని కూడా వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్, ముందుగా తీసుకున్న నువ్వుల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి వీటిని ఒకసారి బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు దీన్ని మరిగించుకుంటే అంతే, మన పాటల కూరకి అవసరం ఉన్న రసం అనేది రెడీ అయినట్టే. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. అంతలోపు మనం పాటల కూరకి అవసరం ఉన్న శనగపిండి బిళ్ళలు ఎలా చేసుకుంటారో చూద్దాం. నేను ఇక్కడ 2 గ్లాసెస్ శనగపిండిని తీసుకున్నాను. దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలాని కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ శనగపిండిలో బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసి కాస్త చిటపటలాడనివ్వాలి. 1 గ్లాస్ శనగపిండికి 1 గ్లాస్ వాటర్ అనేవి సరిపోతుంది. నేను ఇక్కడ 2 గ్లాసెస్ శనగపిండి తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి కాస్త వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కాస్త మరగనివ్వాలి. ఇలా వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న శనగపిండిని దీంట్లో కొద్దిగా యాడ్ చేస్తూ లమ్స్ అనేవి రాకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో కలపడం వలన మనం వేసిన శనగపిండి లమ్స్ అనేవి రాకుండా బాగా కలుస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి బౌల్కి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని పైనుండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక మూతను ఉంచి బాగా మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూతను తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ని 1-2 సార్లు చేస్తూ ఒక 15 మినిట్స్ వరకు ఈ పిండిని బాగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్కి కాస్త నెయ్యిని వేసి ఈవెన్గా అప్లై చేసుకొని
ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్దిగా ప్లేట్లో వేసుకొని ప్లేట్కి ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్దిగా ప్లేట్లోకి వేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత 1-2 నిమిషాల తర్వాత ఇలా నైఫ్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న బిల్లలుగా కట్ చేసుకొని సర్వింగ్ బౌల్లో ఇలా కట్ చేసుకున్న బిల్లల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసాన్ని కూడా కొద్దిగా యాడ్ చేస్తూ సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే పాటల కూర రెడీ. ఇది చపాతీలో కానీ అన్నంలోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.